ఇప్పుడు ఇదంతా వాష్ చేసేసి నెయ్యి అయితే రెడీ చేసేసుకోవడమే. చాలా రోజుల నుంచి చేయాలనుకుంటా ఉన్నాను కానీ అస్సలు కుదరలేదండి. ఇక ఈరోజైతే ఫైనల్గా టైం కుదిరింది. ఈరోజు నెయ్యి అయితే రెడీ చేసేస్తున్నాను. ఈ నెయ్యి ఎలాగ తయారు చేయాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నానండి. సో ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. సో నేనైతే కనీసం ఒక 4-5 సార్లు అయితే వాష్ చేస్తానండి. అంటే కొంతమంది అంటున్నారు మరి అన్నిసార్లు వాష్ చేయక్కర్లేదు అనేసి. కానీ నాకు ఇలా చేయడం వల్ల ఏంటంటే నెయ్యిలో వచ్చే వేస్ట్ ఉంటుంది కదండి, అడుగున ఉంటుంది కదా. సో అది బాగా తక్కువగా వస్తుందన్నమాట ఇలా ఎక్కువగా వాష్ చేయడం వల్ల. సో నేను అందుకని కొద్దిగా ఎక్కువగా అయితే వాష్ చేస్తున్నాను. అంటే ఎవరిష్టం వాళ్ళదిలేండి. సో ఫైనల్గా నెయ్యి అయితే ఇలా రెడీ అయిందండి. నేను వేడిగా ఉన్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. ఇది నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే కల్లా ఇలాగ చక్కగా ఫామ్ అయిపోయింది. చక్కగా రవ్వగా మంచి కలర్లో చాలా బాగా వచ్చింది నెయ్యి అయితే. ఇక ఈవినింగ్ మ్యాంగోస్ తీసుకుందామని మాకు పక్కనే ఉన్న మ్యాంగో మార్కెట్కి అయితే వెళ్ళామండి. అక్కడికి